లోక్సభ ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయిన దగ్గర నుంచి రకరకాల విశ్లేషణలు అయితే వస్తున్నాయి మనకి. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల గురించి, తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఆ నిర్ణయాల మీద విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఈ విమర్శలు కొంతమంది బీజేపీ నాయకులు చేస్తున్నారు, కొంతమంది అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి నాయకులు కూడా చేస్తున్నారు. మొదటి నుంచి కూడా అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోకుండా చిన్న చిన్న పార్టీలని కలుపుకుంటూ వెళ్ళాలి తప్ప ఎవరితో పొత్తు పెట్టుకోకూడదు, తద్వారా బీజేపీ తమిళనాడులో తన బలాన్ని పెంచుకోవాలి అనేటువంటి వ్యూహాన్ని అనుసరించారు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ అనేది తమిళనాడులో పెరగాలి అనే కాన్సెప్ట్తో తమిళనాడులో జాతీయవాదం బలపడాలి, హిందూవాదం బలపడాలి అనే ఉద్దేశంతో అన్నామలై భావించారు. అయితే ఈయన వాదనని కేంద్ర నాయకత్వం అంగీకరించిందనేది గుర్తుపెట్టుకోవాలి మనం. రాష్ట్ర నాయకత్వం కూడా దీన్ని అంగీకరించింది. దానికి అనుగుణంగానే అన్నామలైని మించి డిఎంకే కూడా కొంత దూరం వెళ్ళింది. ఎందుకంటే డిఎంకే అన్నామలైని బెదిరించి భయపెట్టి ప్రయత్నం చేసిందనేటువంటి మాటలు కూడా వినిపించే, అది కుదరలేదు. దాంతోపాటు వాళ్ళు డిఫరెంట్గా వేరుగా పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దానికి రిజల్ట్ ఏంటంటే తమిళనాడులో 3 ప్రధాన కూటములు, ఒకటి డిఎంకే నాయకత్వంలోని కూటమి, రెండోది అన్నాడీఎంకే నాయకత్వంలోని కూటమి, మూడోది అన్నామలై నాయకత్వంలోని అన్నామలై, బిఎంకే, బీజేపీ ఇట్లా మిగతా పార్టీలన్నీ కలిసి చేసినటువంటి ఒక కూటమిగా సాగింది. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత మోడీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ రాకపోయినటువంటి పరిస్థితుల్లో రకరకాల విశ్లేషణలు బయటకు వచ్చాయి. కొన్ని సీట్లు తక్కువ పడేటప్పటికీ డిఎంకే, బీజేపీ కలిసి పోటీ చేసి ఉన్నట్లయితే తమిళనాడులో కనీసం 10-11 స్థానాలు గెలిచి ఉండేవాళ్ళు అనే మాట అన్నాడీఎంకే మాటలు వాదిస్తున్నటువంటి మాట. అన్నామలై ధోరణి వల్లే ఇదంతా జరిగింది అనే మాట వినిపిస్తుంది. అయితే దీంట్లో నిజానిజాలు ఏంటంటే తమిళనాడులో జాతీయవాద పార్టీ బహుశా అనేక దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగింది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. బీజేపీ 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2వ స్థానంలో ఉంది. అంటే అన్నాడీఎంకేని 3వ స్థానంలోకి తోస్తూ డిఎంకే మొదటి స్థానంలో ఉంది. 3 స్థానాల్లో మొదటి స్థానంలో డిఎంకే ఉంటే డిఎంకేతో పొత్తు పెట్టుకుంటే 4 స్థానాలు గెలిచింది. సొంతంగా పోటీ గెలిచినప్పుడు 3 అసెంబ్లీ స్థానాల్లో ఉంది. 81 చోట్ల 2వ స్థానాలకి ఎగబాకింది. ఇది 81 అసెంబ్లీ సెగ్మెంట్ల గురించి అనమాట. అంటే అన్నాడీఎంకేని మనం చూసినట్లయితే మొత్తం మీద 10 అసెంబ్లీ సెగ్మెంట్స్లో మాత్రమే అన్నాడీఎంకే 1వ పొజిషన్లో ఉండేటువంటి సిచ్యువేషను. మిగతా చోట్ల పూర్తిగా 2వ లేదా 3వ స్థానంలో ఉంది. ఆ రకంగా కనుక చూస్తే బీజేపీ లోక్సభ స్థానాల్లో కూడా 9 చోట్ల 2వ స్థానాల్లో ఉంది. కోయంబత్తూరు, సౌత్ చెన్నై, సెంట్రల్ చెన్నై, నీలగిరి, అట్లాగే కన్యాకుమారి ఇట్లాంటి 9 నియోజకవర్గాల్లో డిఎంకే తర్వాత 2వ స్థానంలో బీజేపీ ఉంది అనేది తమిళనాడులో గతంలో ఎన్నడూ జరగలేదు. 3వ పొజిషన్లో 13 స్థానాలతో 4వ స్థానంలో 1 పొజిషన్లో ఉంది. సో దక్షిణ తమిళనాడు దగ్గరికి వస్తే అనేక చోట్ల అన్నాడీఎంకే 4వ స్థానంలో ఉంది. బీజేపీ రాష్ట్రం మొత్తం మీద 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. 48,18,000 ఓట్ల సంపాదించుకుని బీజేపీ తమిళనాడు 2వ ప్రధాన శక్తిగా ఎదుగుతోంది. సో దాని తర్వాతే అన్నాడీఎంకే ఉంది. దానికి రిజల్ట్గా తమిళనాడు రాజకీయాల్లో హిందుత్వవాదం కానీ భారతీయవాదం అనేది కానీ 2వ బలీయమైనటువంటి శక్తిగా ఎదుగుతుంది. కాబట్టి అన్నామలై తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో తాత్కాలికంగా డిఎంకే అన్ని సీట్లని గెలిచినట్టే కనిపిస్తుంది. కానీ డిఎంకేకి మొత్తం మీద కలిస్తే 28 లేదా 29% కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. తక్కువ ఓట్ల శాతంతో డిఎంకే అన్ని స్థానాలను గెలిచినట్టుగా మనకు కనిపిస్తోంది. కానీ వాస్తవానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి, ఆ తర్వాత జరిగేటువంటి లోక్సభ ఎన్నికల నాటికి తమిళనాడు బీజేపీ మరింత బలపడుతుంది. ఒకవేళ అన్నాడీఎంకే కనుక బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నా కూడా బీజేపీ డామినేట్ పొజిషన్లో ఉండి అన్నాడీఎంకేని జూనియర్ పార్ట్నర్గా ఉండేటువంటి అవకాశాలని చేసుకుంటారు అంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో జాతీయవాద శక్తిగా ద్రవిడవాద శక్తుల్ని ఎదుర్కొన్నటువంటి వ్యూహం అనేది వర్కౌట్ అయింది అని చెప్పుకోవచ్చు. సో రానున్నటువంటి రోజుల్లో బీజేపీ బలపడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మరోపక్క అన్నాడీఎంకే కూడా సొంతంగా పోటీ చేస్తే, ఒంటరిగా పోటీ చేస్తే తమ బలం ఏంటో వాళ్ళకు కూడా అర్థమైంది. సో అన్నామలై వ్యూహం ఏ రకంగా చూసినా కూడా లాంగ్ ఫార్మాట్ దీర్ఘకాలిక వ్యూహంగా కనిపిస్తుంది. బీజేపీతో కలిసి వచ్చినట్లయితే
అన్నా డిఎంకే ఓడించడం సాధ్యం అవుతుంది డిఎంకే అనేది స్పష్టంగా ప్రూవ్ అయింది. అయితే ఎన్నికల్లో తక్కువ ఓట్ల శాతమే వచ్చింది ఏఐడిఎంకేకి. సో భావించడానికి లేదు. సో దీర్ఘకాలికంగా ఖచ్చితంగా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అన్నామలై యొక్క వ్యూహం వర్కౌట్ అయింది, ప్రస్తుతానికైతే ఫెయిల్ అయింది, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనేసి బీజేపీ యొక్క విశ్లేషణలు వస్తున్నాయి. కేంద్రం సంబంధించినటువంటి ఆయన ఓడిపోయినా కూడా మినిస్ట్రీ ఇవ్వాలి ఆయనకి, కంపల్సరీ ఒక స్ట్రాంగ్ పవర్ ఇవ్వాలి ఆయనకనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.